సంక్రాంతి పండుగకు సిటీ జనం సొంతూర్లకు వెళ్లనున్నారు. ఇవాల్టి నుంచి 17 వరకు స్కూళ్లకు, రేపటి నుంచి 16 వరకు కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. దీంతో కుటుంబ సమేతంగా తరలి వెళ్తుండటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, అమీర్పేట్, సికింద్రాబాద్ బస్టాండ్లు ప్రయాణికులతో ఫుల్ రష్ గా మారాయి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు రైల్వే స్టేషన్లు దగ్గర బార్లు తీరారు. ఇటు మహాలక్ష్మి స్కీమ్ తో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తుండటంతో బస్సులో రష్ కనిపిస్తోంది. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ డబుల్ ఛార్జీలతో బాధిస్తున్నాయి. ఇటు సొంత వాహనాల్లో వెళ్తున్న వారితో టోల్గేట్లు దగ్గర రద్దీ కనిపిస్తోంది. ఇక ఆర్టీసీ బస్సులో రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి హరిత అందిస్తారు. హరిత, పండుగ రష్ ఎలా ఉంది అక్కడ? శ్రవంతి, సంక్రాంతి పండుగ కోసం సొంతూర్లకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున నగర వాసులు బస్టాండ్ల వద్ద చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద అయితే పెద్ద ఎత్తున రష్ కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా మహిళలు ఎక్కువగా ఫ్యామిలీస్ పిల్లలతో కలిసి ఊర్లకు వెళ్తున్నారు. సొంతూర్లకు వెళ్లే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను అయితే ఆపరేట్ చేస్తుంది. ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్, ఆరంగర్ ఈ ప్రధాన చౌరస్తాల వద్ద కూడా రష్ ఎక్కువగా ఉంది. ఎంజీబీఎస్, జేబీఎస్ రష్తో పాటు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వెళ్లే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. సిటీ ట్రాఫిక్ ని తట్టుకునేందుకు ఇటు ఆ బస్సులను కూడా స్పెషల్ బస్సులను ఎక్కువగా ఇట్లాంటి జంక్షన్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు అధికారులు. ఇక్కడ కొంతమంది టీఎస్ఆర్టీసీ అధికారులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి సంక్రాంతి రష్ ఎట్లా ఉంది? నమస్తే అండి. మొదలుగా ప్రయాణికులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు గౌరవనీయులు మా వీసీ అండ్ ఎండి సజ్జనార్ గారి ఆదేశానుసారం మరి సంక్రాంతికి చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేశామండి. 11 నిన్నటి నుంచి 14 వరకు మరి స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తాము. ఇక్కడ మా వరంగల్ జిల్లా నుంచి ఒక 700 బస్సులు, అదేవిధంగా ఇంకా ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిటీ నుంచి కూడా దాదాపు ఒక 200 బస్సులు అదనంగా తీసుకొని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడి నుంచి ఏర్పాట్లు చేశామండి. అదే కాకుండా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టము, చలో పందిళ్ళు, ఇవన్నీ ప్రయాణికులకు ఈసారి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మహాలక్ష్మి స్కీమ్ ఉంది కాబట్టి మరి డిమాండ్కి తగ్గట్టుగా బస్సులు నడుపుతున్నాం. నిన్నటి నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సులు పోతున్నాయండి. ఈరోజు కూడా అదేవిధంగా మీరు చూస్తున్నారు కదా. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఏ ఊర్లకు వెళ్ళే బస్సులు ఎక్కువగా నడుస్తున్నాయి? ఇక్కడ నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లా వైపు అండి. అదేవిధంగా ఇంకొద్దిగా ముందుగా లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ దగ్గర, యాదగిరిగుట్ట, తొర్రూరు వైపు వెళ్ళి బస్సులు లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ దగ్గర క్యాంప్ చేశాము. ఇక్కడ నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లాలోకి జనగాము, నర్సంపేట, భూపాలపల్లి, పరకాల, మహబాద్ మొదలగు వివిధ ప్రాంతాలకు మేము ఇక్కడ నుంచి బస్సులు నడుపుతున్నాం. రష్ ఎట్లా ఉంది సార్? ఈ వీకెండ్ వస్తుంది, రేపు ఎల్లుండి కూడా రష్ ఉండే అవకాశం ఉంది కదా, ఎలా వస్తున్నారు? 14 వరకు ఉంటుందండి రద్దీ. ఈ రోజు నుంచి హాలిడేస్ కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నిన్న కూడా వెళ్ళారు చాలామంది. ఈ రోజు నుంచి 14 వరకు ట్రాఫిక్ బాగానే ఉంటుంది. బస్సుల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటారు ఇంత రష్ ఉంది? అంటే స్పెషల్ బస్సులు వేస్తామన్నప్పటికీ కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కదా. మీకు బస్సులు ఒకదాని వెనక ఒకటి వెళ్తున్నాయండి, క్లియర్ అవుతుంది. బస్సులో హోల్డింగ్ తక్కువ ఉంటుంది కొద్దిగా. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా కొద్దిగా రావడం కొద్దిగా 5 నిమిషాలు అటు ఇటు వచ్చి వెళ్తున్నాయి. ఇక్కడ ఇంకొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడ వెళ్తున్నారు? మేము జనగాంకి వెళ్తున్నాం. జనగామా? ఏంటి మరి ఎట్లా ఫ్యామిలీతో వెళ్తున్నారా? ఎలా ఉంది బస్సులు వస్తున్నాయండి? బస్సులా మేము ఇప్పుడే వచ్చినాము, వస్తున్నాయి, చాలానే వస్తున్నాయి. అంటే ఏ బస్సులు ప్రిఫర్ చేస్తున్నారు? సూపర్ లగ్జరీనా, ఎక్స్ప్రెస్? ఎక్స్ప్రెస్. ఎంతమంది వెళ్తున్నారు మీరు? మా ఫ్యామిలీ. అంటే గతంలో సంక్రాంతి టైంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందండి ఇక్కడ రష్? అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, పోయినసారి కూడా ఇట్లానే ఉంది. మేము ఇప్పుడే వచ్చినాం. ఫ్యామిలీస్ తోటి వచ్చే వాళ్ళ రష్ ఎక్కువగా కనిపిస్తుంది. అట్లాగే ఇటు బస్సులను కూడా సెగ్రిగేట్ చేసి 2 వైపుల నుంచి కూడా ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద పంపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఒకటి లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద నుంచి ఇటు తొర్రూరు కావచ్చు, అట్లాగే ఉమ్మడి జిల్లాలకు వరంగల్కి సంబంధించినవన్నీ కూడా ఉప్పల్ రింగ్ రోడ్ మెయిన్ జంక్షన్ ఏదైతే ఉంది ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సూపర్ లగ్జరీ ముందస్తు బుక్ చేసుకున్న ఏసీ బస్సులకు సంబంధించి ముందుగా ఒక బారికేడ్ పెట్టి ఇటు సూపర్ లగ్జరీ కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సులకి వేరువేరుగా ఇటు పబ్లిక్ అయితే పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో ట్రాఫిక్ నేపథ్యంలో ఎక్కువగా అవుట్స్కర్ట్స్కి వచ్చి బస్సులు ఎక్కాలని కూడా ఇప్పటికీ అధికారులు సూచించిన నేపథ్యంలో ఆ విధంగానే ఇక్కడ బస్సులు అయితే ఆపరేట్ చేస్తున్నారు. సిటీలో ట్రాఫిక్ నేపథ్యంలో ఎక్కువగా బస్సుల్లో ఫ్రీక్వెన్సీ అయితే తక్కువగా కనిపిస్తోంది. మధ్యాహ్నం తర్వాత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మహాలక్ష్మి ఫ్రీ స్కీమ్ నేపథ్యంలో ఇటు పబ్లిక్ కూడా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఇటు నల్గొండ కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎక్స్ప్రెస్ బస్సులని ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇటు ఎల్బీ నగర్ వైపు కూడా ఇటు పెద్ద ఎత్తున బస్సులు అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఆరంగర్ వైపు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. పల్లె వెలుగు బస్సులతో పాటు ఎక్స్ప్రెస్, సిటీ మెట్రో బస్సు
బస్సుల్లో ఎక్కువగా రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ అధికారులు ఒకటే చెప్తున్నారు, మహాలక్ష్మి స్కీమ్ ఉపయోగించుకునే వాళ్ళు ఖచ్చితంగా జీరో టిక్ని తీసుకొని మహిళలు సహకరించాలని కూడా కోరుతున్నారు. ముఖ్యంగా చాలా వరకు కూడా ఐడి ప్రూఫ్లు చూపించకుండా సిటీలో ఎక్కువగా మంది ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా కాకుండా పండగ నేపథ్యంలో బస్సుల్లో జీరో టికెట్ కంపల్సరీ తీసుకోవాలని కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఎక్స్ప్రెస్ బస్సులు అన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. ఉదయం నుంచి కూడా రష్ కనిపిస్తోంది. వీకెండ్లో మరింత రష్ ఉంటుందనే నేపథ్యంలో ఈ రోజు నుంచే పబ్లిక్ అంతా కూడా సొంతూర్లకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇటు మహిళలతో పాటు జెంట్స్ కూడా ఎక్కువగా ఇటు సూపర్ లగ్జరీ బస్సుల్లో కనిపిస్తున్నారు. ఫ్రీ బస్సు స్కీమ్ నేపథ్యంలో బస్సుల్లో సీట్లు దొరక మగవాళ్ళు ఎక్కువగా ఇటు సూపర్ లగ్జరీ బస్సులను అయితే ప్రిఫర్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. జిల్లాలకు వెళ్ళే బస్సులు అన్నీ కూడా రష్గా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా నగరంలోని ప్రధాన బస్ స్టాండ్స్ నుంచి వివిధ ప్రాంతాలకు జిల్లాలకు వెళ్ళే రష్ ఎక్కువగా కనిపిస్తోంది. పోలీసులు కావచ్చు, ఇటు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు బస్సుల రద్దీకి సంబంధించి దాదాపు 36 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి బస్ స్టాండ్లకు సంబంధించిన రద్దీని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్టు ఇప్పటికీ అధికారులు చెప్పారు. దాదాపు ప్రధాన జంక్షన్స్లో 36 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ బస్సుల రద్దీని ఎప్పటికప్పుడు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము జనగాం దగ్గర విలేజ్ రఘునాథ్పల్లి సంక్రాంతి కదా, ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ రద్దీగా ఉంది కదా, చాలా బస్సులు దొరకడం కష్టంగా ఉంది. ఫ్రీ బస్సులు అంటే అందరూ ఇక ఫ్రీగానే కదా వెళ్ళేది. చూడాలి ఎలా ఉంటుంది. ఎంతమంది వచ్చారు మీరు? మేము 5 మెంబర్స్. ఇప్పుడే మేము స్టార్టింగ్, ఇదే ఫస్ట్. ఏ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు? హన్మకొండ. ఏదైనా నో ప్రాబ్లం. అంటే ఫ్రీ బస్ కదా, ఇప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులు ఎట్లా వస్తున్నాయి టైంకి? ఇదండి ఫస్ట్ టైం మేము రావడం, ఇదే ఫస్ట్. సార్ చెప్పండి, ఎట్లా? అమ్మాయిలకు మన ఆధార్ కార్డు ఉంటుంది కదా, 18 సంవత్సరాలు నిండలేదని ఆధార్ కార్డు చేంజ్ చేసుకురా పోరాది అని చెప్పేసి కంప్లైంట్ వస్తుంది ఆర్టీసీ బస్సులల్లో. మా పాపకే జరిగింది ఇది. మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటారా, 18 సంవత్సరాలు నిండలేదు కదా, మీకు వర్తించేది టికెట్ కొడతామని చెప్పేసి అన్నారు ఆర్టీసీ వాళ్ళు. మరి దానికి సొల్యూషన్ ఏంటి? ఒక్కసారి కనుక్కోమని చెప్పేసి పిల్లలకు ఇబ్బంది అవుతుంది, స్టూడెంట్స్ పోయేటోళ్ళకు కూడా. ఇక్కడ చూడొచ్చు సంక్రాంతికి సంబంధించిన రష్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మహిళలతో మాట్లాడదాం. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? ఎట్లా బస్సులు వస్తున్నాయా? ఫ్రీ స్కీమ్ నడుస్తుంది కదా. బస్సు వస్తుంది. 10 minutes చూడొచ్చు మహిళలు ఫ్యామిలీస్ పెద్ద ఎత్తున సొంతూర్లకు వెళ్లేందుకు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి ఎంతోమంది మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? నర్సంపేట వెళ్ళాలి. మరి బస్సులు వస్తున్నాయా? ఎక్కువనే పెట్టామంటున్నారు. వస్తున్నాయి కానీ ఇక కొన్ని లేటు. వేరే మహిళ ఉచిత బస్సులు ఉన్నాయి కదా, అవి కంటిన్యూ అవుతున్నాయి. ఎక్స్ప్రెస్లు అదే సూపర్ లగ్జరీ ఉన్న ఇంద్ర బస్సులు రావట్లేదు, వాటి కోసం వెయిటింగ్. బాగున్నాడు కదా, వాళ్ళు ఇబ్బంది అవుతుందని వాటి కోసం వెయిటింగ్. చూడొచ్చు ఎప్పటికప్పుడు ఇటు సూపర్ లగ్జరీ బస్సులు, ఆర్డినరీ అట్లాగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఫ్యామిలీస్ ఇటు పిల్లలతో వెళ్లే వాళ్ళు మాత్రం సూపర్ లగ్జరీ బస్సులు టికెట్ కొనుక్కొని వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరైతే ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఇటు ఎక్స్ప్రెస్ కావచ్చు, సిటీ, ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులను అయితే ప్రిఫర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లోని ప్రధాన జంక్షన్స్ అన్ని కూడా బస్సులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా మహిళల రద్దీ కనిపిస్తోంది. పిల్లలు, ఫ్యామిలీస్ అంతా కూడా ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ట్రావెల్ చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఈ బస్సుల కొరత వల్ల ప్రైవేటు వాహనాలని ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు, కానీ ఈసారి ఉచిత స్కీమ్ ఉన్నందున చాలా వరకు కూడా ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ట్రావెల్ చేసేందుకే ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఎక్స్ప్రెస్ జిల్లాలకు వెళ్లే బస్సులన్నీ కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఇటు ఐడి ప్రూఫ్ చూపిస్తే చాలు ఎవరైనా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అని ఇప్పటికీ అధికారులు చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రష్ అయితే ఇక్కడ ఎక్కుతున్నారు. ఇక్కడ మనం నుంచి పెద్ద ఎత్తున బస్సులను కూడా ఆపరేట్ చేస్తున్నారు. దాదాపు 4000 ప్రత్యేక బస్సులను సంక్రాంతి స్పెషల్ గా ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంది ఎట్లా ఉంది సంక్రాంతి పండుగ కదా? బాగానే ఉంది మేడం. జనగాం వరకు వెళ్తుందండి. ఏం చెప్తున్నారు ఇప్పుడు? మహాలక్ష్మి స్కీమ్ తోటి ఐడి ప్రూఫ్ చూపిస్తున్నారా? చూపిస్తున్నారు మేడం, ఒరిజినల్ కార్డు చూపిస్తున్నారు. చూపించిన వాళ్ళకు టికెట్ కొడుతున్నాము. అంటే మరి జీరో టికెట్ ఎక్కువ అవుతున్నాయా మీకు? మగవాళ్ళు కూడా ఎక్కుతున్నారు? ప్రస్తుతానికి అయితే మహాలక్ష్మి టికెట్లు ఎక్కువ సెల్ అవుతున్నాయి. ఈ పండుగ సీజన్ కదా మేడం, మొత్తం వాళ్ళే ఉంటారు. మహిళలతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఎడికి పోతున్నారు? నేను భువనగిరికి వెళ్తున్నా మేడం. ఎట్లా మరి ఇప్పుడు ఫ్రీ స్కీమ్ టికెట్ లేదు?
మంచిగా ఉంది మేడం, బాగుంది. ఎక్కడి నుండి వస్తున్నారు? నేనా రామ్నగర్ నుంచి వస్తున్నా. తార్నాకల్ ఎక్కిన బస్సు. అమ్మా, చెప్పండి ఎట్లా ఉంది? బాగుంది, సీట్లు దొరుకుతాయా? దొరికింది. చూడొచ్చు మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. మనకు లాస్ట్ సీట్ వరకు కూడా మహిళలు కూర్చున్న పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా నిల్చొని వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకొంత మనతోటి మహిళలతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? జఫర్గఢ్. ఓకే, ఎట్లా ఉంది మరి ఇక్కడ రష్? సీట్లు దొరుకుతున్నాయా? దొరకలేవు. అమ్మ చెప్పండి, ఎక్కడికి వస్తున్నారు? ఆలేరు ఆలేరు ఆలేరా? ఎట్లా మరి బస్సులు వస్తున్నాయా మీ ఊరికి? వస్తున్నాయి, ఊర్లోకి లేవు, బాలేరు వరకే. ఓకే, చాలా వరకు అయితే మహిళలు సంక్రాంతి బస్సుల రద్దీ నేపథ్యంలో ఇటు సిటీలో ట్రావెల్ చేసే వాళ్ళైతే ఎక్కువగా ఈ బస్సులని ప్రిఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇబ్బందులు కలగకుండా అదనపు 4000 బస్సులను అయితే ఆపరేట్ చేస్తున్నారు. ముందస్తుగా బుక్ చేసుకునే వాళ్ళ కోసం 600 బస్సులను అయితే ఆపరేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి సొంతూరులకు వెళ్లే జిల్లాలన్నీ కూడా రష్గా ఉన్నాయి. సార్ ఎట్లా మానిటర్ చేస్తున్నారు ఇక్కడ బస్సులని? బస్సులను ఇక్కడ అందరినీ మా సిబ్బంది అందరినీ పెట్టుకున్నాం. ఒక 20 మంది సిబ్బంది ఉన్నారు. వచ్చిన వెంటనే పంపిస్తా ఉన్నాం. ఇక్కడ బస్సులన్నీ కూడా ఇక్కడ లోకల్ చుట్టుపక్కల ఉన్న 3 సిటీ బస్సులను కూడా అందుబాటులో పెట్టుకున్నాము. ట్రాఫిక్ రద్దీని బట్టిగా అన్ని బస్సులను తెప్పిస్తున్నాం, పంపిస్తా ఉన్నాం. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చిన ట్రాఫిక్ వెంటనే క్లియర్ చేస్తున్నాం. గతంలో ఫ్రీ స్కీమ్ లేదు కదా సార్, అప్పటికి చేంజ్ అయిందా? రద్దీ డెఫినెట్గా 30% రద్దీ ఇప్పుడు ఇంక్రీజ్ అయింది. ఇప్పటివరకు 30% ఇంక్రీజ్ అవుపిస్తుంది. చూడొచ్చు, హైదరాబాద్ నుంచి సొంతూరులకు వెళ్లే వాళ్ళ సంఖ్య అయితే పెరిగింది. గతం కంటే ఈసారి ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ తోటి అయితే ఇటు 0 టికెట్ తీసుకొని ఉచిత ప్రయాణాన్ని అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ 3 రోజులు కూడా టీఎస్ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బస్సుల్ని కూడా ఆపరేట్ చేస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో ఎట్లాంటి అదనపు ఛార్జీలు లేవని ఇప్పటికే ఆర్టీసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు మహిళా ప్రయాణికులు కావచ్చు, రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఇటు బస్సులను అయితే ఆపరేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటీ స్టూడియో.